వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఈరోజు మిమ్మల్ని ఒక మాల్కి తీసుకెళ్తాను రండి. ఇండియాలోనే చాలా పెద్ద మాల్ అండి. ఎక్కడుందో తెలుసా? బెంగళూరులో ఉందండి. మాల్ ఆఫ్ ఏషియా. ఇది ఇండియాలోనే చాలా పెద్ద మాల్ అండి. 22 ఎకరాల్లో ఇది ఏర్పాటు చేశారు. చాలా చాలా పెద్దది. ఇప్పటివరకు నేను చూసిన అన్నిట్లో కూడా ఇదే అనమాట. ఇండియాలోనే అతి పెద్ద మాల్ అనమాట ఇది. చూసారా బయట లుక్ కూడా ఎలా ఉంటుందో? చాలా చాలా బయట ఇలా ఫౌంటైన్ లాగా ఇలా ఉంటుంది అరేంజ్మెంట్స్. చాలా బాగుంది. మేమందరం కలిసి సండే చక్కగా వెళ్ళాము, చూసాము. మొత్తం చూడటానికి అసలు టైం రోజంతా పట్టుతుందండి. కానీ మేమేదో గబగబా అంతా కొంచెం ఫినిష్ చేసుకొని వచ్చాం. ముందుగా బయట నుంచొని అందరం డిస్కస్ చేసుకున్నాం, ఏం ప్లేస్ చూడాలా, ఎక్కడికి ఏ ఫ్లోర్కి వెళ్ళాలా ఫస్ట్ ఏంటి అని. ముందు పైకి వెళ్ళి కిందకు వద్దాము, లాస్ట్ పై ఫ్లోర్కి వెళ్దాం అనుకొని వెళ్తా ఉన్నాం. చూడండి, అందరం డిస్కషన్నే చాలా టైం పట్టింది. వచ్చాము ఇలా కొంచెం ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇది ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిందండి. చాలా పెద్దది, ఇండియాలోనే అతి పెద్ద మాల్ అనమాట. చూసారా ఎంత డెకరేషన్, అంత ఎంత నీట్గా ఎలా రెడీ చేశారో దీన్ని. చాలా చాలా బాగుంది. ఎంత పెద్ద మాలో చూడండి. అందుకే మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని నేను ఇది వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది అందరూ చూడాలి. కాకపోతే ఇందులో మనం కొనాలంటే మాత్రం చాలా కష్టం. అన్ని రేట్లు విపరీతంగా ఉంటాయి. చూడటానికి మాత్రం చక్కగా చాలా చాలా బాగుంది. అందరూ చూడటానికే ఎక్కువ మంది వస్తారు కొనటం కంటే కూడా. ఇది కొంచెం సెలబ్రిటీస్ వాళ్ళందరూ కొనాలంటే వాళ్ళ రేంజ్కి వాళ్ళ బడ్జెట్కి సరిపోతుంది. చూసారా, మేము కూడా జస్ట్ చూసాము వచ్చాము అంతే. మేము ఏం కొనలేదు, ఏం లేదు. సండే కదా, పిల్లలందరినీ తీసుకొని చక్కగా ఇలా మాల్కి వెళ్ళిపోయాం. చూడండి ఎంత రష్గా ఉందో, ఎంత బాగుందో. ఇది కింద అనమాట. ఇప్పుడు పైకి వెళ్దామని పైకి బయలుదేరాం. చూడండి, మా వాళ్ళందరూ పైకి వెళ్తూ ఉన్నారు. పైకి వెళ్తుంటే కింద నుంచి నేను వీడియో తీసుకుంటా ఉన్నాను. చూడండి, ఫస్ట్ పైకి వెళ్ళిపోదామని చూడండి అన్ని ఫ్లోర్లు దాటుకొని పై ఫ్లోర్కి వెళ్తున్నాం. చూసారా సీనరీ ఎంత బాగుందో? కింద పైనుంచి ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే ఎంత బాగుంది చూడండి. ఎంత చక్కగా అస్సలు చూడటానికి రెండు కళ్ళు చాలా ఉంటాయి నమ్మండి. అంతది 22 ఎకరాల్లో నిర్మించారు దీన్ని. చాలా చాలా పెద్ద మాల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. మొత్తం కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారు మధ్యలో సెంటర్లో చూడండి ఎంత బాగుందో. ఇదంతా డిజైన్ లాగా చక్కగా ఏంటేంటో దూరానికి ఏదో పేపర్లాగా అలా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే అదేదో సాసర్లాగా అలా అనిపిస్తూ ఉంది. ఎస్కలేటర్ ఎక్కేసి పైకి వెళ్తూ ఉన్నాం. ఇంకా ఒక్కొక్క ఫ్లోర్ దాటుకొని వెళ్తూ ఉన్నాం. అంటే ఈ ఫ్లోర్ కాదు, పైకి వెళ్దాం, పైనుంచి ముందు పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు వద్దామని చెప్పి పైకి తీసుకెళ్తున్నారు. పైకి వెళ్ళాం. చూడండి, ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది ఈ ఫ్లోర్లో. ఈ ఫుడ్ కోర్ట్ చూడండి, ఈ డెకరేషన్ చూడండి. ప్రతి ఫ్లోర్లో కూడా మధ్యలో ఇలాగా డెకరేషన్ చూడండి. ఈ ఎలా ఉన్నాయి చూడండి. మామూలు పేపర్ల లాగా కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్తే అవి ఏదో సాసర్లాగా, కప్ సాసర్లు ఉంటాయి కదా, అలా అనిపిస్తాయి. వాటితో ఎంత నీట్గా అసలు దూరం నుంచి చూస్తుంటే ఎంత బాగుంటుందో చూడండి. నిజంగా చూడటానికి చాలా చాలా బాగుందండి. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చక్కగా తప్పకుండా వెళ్ళండి. ఇంకా ఎవరైనా బెంగళూరు వస్తే మాత్రం తప్పకుండా ఈ మాల్కి ఒక్కసారన్నా వెళ్ళి చూడండి. చూసారా, ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. చూడండి, మా మరిది గారు వాళ్ళ అమ్మాయి అందరం కలిసి వెళ్ళాము. ఒక్కొక్కళ్ళు చూసుకుంటా. ఇక చూడండి, మధ్యలో చూడండి, మధ్యలో కూడా ఎంత డెకరేషన్ ఏదంతా ఎంత బాగుందో చూడండి. అది చూడటానికే రెండు కళ్ళు చాలు అండి, అంత బాగుంటుంది. మొత్తం చూడాలంటే ఒకరోజు ఫుల్ పడుతుంది. అంతసేపు మనం చూడలేం కదా. అందుకని ముఖ్యంగా కొంచెం కొంచెం మాత్రం చూసుకొని వచ్చాం. మొత్తం చూడాలంటే టైం సరిపోదు. చూడండి ఎంత బాగుందో. సెంటర్లో అసలు చక్కగా బాగా మంచి వెంటిలేషను, బాగా చూడటానికి. ఇగో ఎంతంత డిజైన్లు ఇవన్నీ చూసారా, ఎంత బాగుంది కదా. చూస్తున్నారా? ఇగో ఇక్కడ ఉంది చూడండి ఒకటి. ఇదేంటా అనుకున్నాం. పిల్లలు బొమ్మలు ఇగో చూసారా, చక్కగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇలాంటి బొమ్మలు కూడా పెట్టారు. చూసారా ఎలా ఉంది చూడండి. చూస్తే చక్కగా ముందు ఏంటో అనుకున్నాం. ఇక్కడ చూడండి స్పైడర్ కూడా ఉంది. ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. చూసారా, ఇదంతా పిల్లల బొమ్మలు ఉండే ఏరియా అనమాట ఇదంతా. ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి, హ్యామ్లీస్. ఇదంతా చక్కగా చూడండి. మా చెల్లెలు వెళ్ళి అస్థిపంజరం పక్కన నుంచింది. అది ఒరిజినల్ అస్థిపంజరం అనుకున్నారా? కాదండి. ఇగో ఇక్కడ చూడండి, మా వారు మా మరిది గారు బాడీ బిల్డర్స్ లాగా వెళ్ళి నుంచున్నారు చూడండి. చూసారా ఎలా ఫోజులు ఇస్తున్నారా? ఇలాంటివన్నీ ఈ పిల్లల దానిలో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎలా ఫోజ్ పెడితే మా మరిది గారు కూడా అలాగే ఫోజ్ పెట్టి చూడండి. ఇక్కడ అదేమంటే ఒక పియానో ఏదో ఉంది. ఇద్దరు వెళ్ళి చక్కగా వాయిస్తున్నారు.
ఇగో ఇవన్నీ ఇలాంటి బొమ్మలన్నీ ఇందులో ఉన్నాయండి. పిల్లలు ఉంటే ఆహా! భలే థ్రిల్లింగ్‌గా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇగో ఈయన ఒక పిల్లోడయిపోయారు. బొమ్మ పక్కన కూర్చొని చక్కగా ఇగో ఇక్కడ ఎవరో తొంగి చూస్తున్నారు చూడండి లోపల నుంచి. ఇగో మా చెల్లి చూసారా? ఆ పక్కనే కూర్చుంది. కూర్చొని చక్కగా ఫోటోలు ఎంత బాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అలాగే ఫోజులు పెడుతున్నారు. చూసారా? వెల్కమ్ టు హ్యామ్లీస్ కార్నివాల్. ఇదండి ఇది. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. బాగా లైక్ చేస్తారు. ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి అన్నీ. పిల్లలకి మంచి మంచి గేమ్స్ కూడా ఉందన్నమాట ఇంకొకటి చోట. ఇక వీళ్ళు చక్కగా వాయించుకుంటున్నారు. వాయించుకొని మమ్మల్ని వీడియో తీయండి అని తీయించుకుంటున్నారు చూడండి. అప్పుడు చక్కగా పాట మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటా చూసారా? ఇవి పిల్లల ప్లే స్టోర్ చూడండి. ఎంత చక్కగా పిల్లలు ఆడుకోవటానికి ఎన్ని రకాలని ఎంత ఎంజాయ్ చేసుకుంటే ఇది చూడండి. చక్కగా వీడియో గేమ్స్ ఇవన్నీ చూడండి. బైకులు అబ్బాయిలు అయితే ఇలా బైకులు కార్లు ఇవి ఇష్టపడతారు కదా, వాళ్ళు ఇష్టపడేవన్నీ ఉంటాయండి. ఇక్కడికి వెళ్తే అసలు పిల్లలు రావడానికి ఇష్టపడరు. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో చక్కగా. ఇలా పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో సండే కదా అందరూ ఇలా వచ్చేసి చక్కగా ఆడుకుంటా ఉన్నారు పిల్లలందరూ. చూడండి ఎంత బాగుందో చక్కగా. ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో ఇక్కడ. చాలా చాలా రకాలు ఉన్నాయి. పిల్లలు వచ్చారంటే అసలు బయటికి రారు. ఇంకా అది ఆడాలి ఇది ఆడాలని గొడవ చేస్తూ ఉంటారు. ఇగో కార్లు చూడండి ఎలా ఉన్నాయో. అగో ఇక్కడ బాల్స్ పైన వేస్తుంటే కింద వస్తూ ఉంటాయి. ఇద్దరు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ పోటీలు పడి ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారండి. అలాగే మా మరిదిగడు కూడా చూడండి పిల్లలు అయిపోయి చక్కగా ఆయన కూడా ఎలా ఆడుకుంటున్నారు. ఇగో ఇక్కడ తాత మనవడు ఆడుకుంటున్నారు చూడండి. ఇగో ఇది చూసారా? ఇలా ఎవరికి నచ్చిన గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇంకోటి చూడండి, దీంతో బాల్ తీసుకెళ్ళి అటు అవతల డ్రాప్ చేయటం. బాగున్నాయి కదా. మనకు కూడా మీకు అందరికీ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి, చూడాలి, ఆడాలి అనిపిస్తుంది కదా. మీ పిల్లల్ని కూడా వీలైతే ఎప్పుడైనా తప్పకుండా ఇక్కడ తీసుకెళ్ళండి. వాళ్ళు అసలు బయటికి రావడానికి ఇష్టపడరు. అంత బాగుంటాయి అన్నమాట గేమ్స్ అన్నీ కూడా. చూసారా చక్కగా ఎవరి పాటికి వాళ్ళు ఎవరికి ఇష్టమైన గేము. అదిగో క్రికెట్. ఇగో ఇక్కడి నుంచి అందరినీ తొంగి చూస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా. అసలు ఎంత రష్గా ఉంది. సండే కదా అంత రష్గా ఉంది బాగా. సాటర్డే సండేస్ వీకెండ్స్ అందరూ వస్తూ ఉంటారు కదా. ఇది ఫుడ్ కోర్టు చక్కగా మొత్తం దాటుకుంటూ మేమేమి తినలేదు. చూడండి ఇక్కడ తినాలన్నా కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయిలేండి. చూసుకుంటూ వస్తున్నాం అన్ని ఫ్లోర్లు. ఇగో మావాడు చూడండి, మా చెల్లెలు వాళ్ళు దాంతోపాటు ఫోజులు ఇస్తున్నాడు. చూసారా? ఇదంతా మధ్యలో చూడండి ప్రతి ఫ్లోర్లో ఇలా చక్కగా డిజైన్ లాగా ఇలా ఉండి పైనుంచి కిందకి చూడటానికి ఎంత బాగుంటుందో చూడండి. ఇగో జ్యువెలరీ షాప్కి మా అమ్మాయికి ఏదో మ్యాచింగ్ కావాలని చెప్పిందండి. సెట్ లెహంగాకి ఒక మ్యారేజ్ ఉంది మా చెల్లెలు వాళ్ళ పాపది. దానికి లెహంగాకి మ్యాచింగ్ కావాలని చెప్పి వెళ్ళి అబ్బా ఎన్ని షాపులు తిప్పించింది ఆ రోజు. ఈ మాల్లోనే కదా, బయట కూడా చాలా తిరిగామన్నమాట. దానికి మ్యాచింగ్ ఈ రోజుల్లో పిల్లలు ఆ మ్యాచింగులు లేనిదే వేసుకోవట్లేదు. ఆ లెహంగాకి మ్యాచింగ్ కావాలని అన్ని షాపులు ఎతికిచ్చింది. చూడండి ఇక్కడికి వెళ్ళి మొత్తం వెతికాం. ఏం దొరకలేదు. కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. కావాల్సింది సేమ్ కలర్ కావాలి, సేమ్ ప్యాటర్న్ కావాలి, అన్ని చెవులకి నెక్లెస్ మొత్తం సెట్ కావాలి. అది చూడండి ఎన్ని రకాలు ఎతికాము చూడండి. మొత్తం వెతుకుతా ఉన్నాం. కానీ రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి అన్నమాట. సరే ఇక్కడ వద్దులే, బయట వేరే షాప్లో చూద్దాం అనుకొని జస్ట్ అన్నీ చూసుకొని ఒక వీడియో తీసుకొని బయటకు వచ్చేసాం. వీడియో తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదనమాట. వీడియో తీయకూడదు అంటున్నారు. అయినా మేము చాటుగా తీసుకున్నాం వాళ్ళు చూడకుండా. చూసారా? మీకు అందరికీ చూపించాలి కదా ఈ మాల్ ఎలా ఉంది ఏంటి అనేది. అందుకని కావాలని వాళ్ళకి తెలియకుండా వీడియో తీసుకున్నాం అనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది కానీ మనం డబ్బులు బడ్జెట్ చూసుకుంటే ఇక కుషాల్స్ అండి, కుషాల్ ఫ్యాషన్స్ అని ఇవి చక్కగా చాలా చాలా బాగుంటాయి. ఇవి చాలా స్టాండర్డ్ అనమాట. కుషాల్ చాలా ఫేమస్. ఇగో చివరికి మా వారు ఇక్కడ తీసుకెళ్ళారు. ఈ డెకరేషన్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ. ఏమైనా కొనిస్తారా అనుకొని వెళ్ళాను. చూడండి ఎన్ని డెకరేషన్ ఐటమ్స్. అవి కొనటానికి కదండి, చూడటానికే. చూడు ఎలా ఉందని చూపించడానికి తీసుకెళ్ళారు. చూపించడానికి అంత మాత్రానికి ఎందుకు తీసుకెళ్ళటం కదా, ఏమైనా కొనివ్వాలి కదా మనకి. అవి కొనే లెవెల్లో మనకి ఉండవులేండి. చూడండి ఎంత కాస్ట్లీ ఉంటాయో. ఇవి కూడా వాళ్ళు ఫోటో తీయొద్దు, వీడియో తీయొద్దని మాకు వార్నింగ్ ఇస్తానే ఉన్నారు. తీయట్లేదని చెప్పి పక్కకి వెళ్ళి వాళ్ళు చూడకుండా ఒక్కొక్కటి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. వాళ్ళు చూడకుండా తీసుకుంటూ వచ్చానన్నమాట. చూడండి
వాళ్ళకి తెలియకుండా ఎన్ని వీడియోలు తీశాను చూసారా. తీయొద్దని వాళ్ళు చెప్తానే ఉన్నారు మాటికి వచ్చి. లేదు లేదు తీయట్లేదని చెప్పాం. ఇలా ఇంక తర్వాత బయటకు వచ్చి ఇవన్నీ బట్టలు అన్నీ కావాల్సిన ఉండటానికి అన్నీ ఉంటాయండి మాల్లో, లేని అంటూ ఉండవు. కానీ కొనాలంటేనే మనకి చుక్కలు కనిపిస్తాయి, అంత రేట్లు అలా ఉంటాయి. చూసుకుంటే ఇక్కడ చూసారా మామా ఎర్త్ వాళ్ళది ఇది ఒక అవుట్లెట్ ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం ఏదో ఆఫర్లు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి హెయిర్ ఆయిల్, షాంపూ అవి ఏదో ఆఫర్లు ఉంటే అవి తీసుకున్నాం. ఏదో 1000 రూపాయలకి 4 అని ఏదో ఆఫర్లు పెట్టారు. అందుకని సరే ఇక్కడ దాకా వచ్చాం, ఏం కొనలేదు కదా, సర్లే ఇది ఒకటి కొనుక్కుందాం అనుకొని మా చెల్లి నేను ఇద్దరం కూడా కొంచెం హెయిర్ ఆయిల్, షాంపూ తీసుకున్నాం. ఇక్కడ చూసారా ఎవరో ఉయ్యాలు ఊగుతున్నారు చూడండి, బాగుంది కదా. ఈ ఎస్కలేటర్ పక్కనే ఉందన్నమాట అది. చూడండి చక్కగా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అంతా చూడటానికి బాగుంది అది. ఒక పిల్లాడే చక్కగా ఉయ్యాలు ఊగుతున్నట్లుగా. ఇంకా ఇదంతా బట్టలు, ఇవన్నీ కూడా బట్టలు ఊరికే చూసుకుంటే వెళ్ళటమేనండి, మనకు కొనటానికి అవ్వదు. ఒక్కోటి ఎంత కాస్ట్లీ ఉంటాయో. అక్కడికి మన పిల్లలు ఊరుకుంటారా, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. మేమేమో తరుముతూ ఉంటాం, చాలులే పదండి పదండి ఇక్కడ మనం కొనలేమని. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా, చూస్తూ ఉంటారు. ఊరికే మొత్తం ఒక లుక్ వేసుకున్నాం అంతే. చూడండి చక్కగా పెద్దలయ్యి పిల్లలయ్యి అందరి ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోయాం. చూసుకోవటం తప్పితే ఇంకా కొనే పని లేదనమాట. ఏదైనా తర్వాత బయటికి వెళ్ళాంలేండి షాపింగ్కి, బయటికి వెళ్ళి కొనుక్కున్నాం. చూడండి ఈ మధ్యలో ఇది మాత్రం డెకరేషన్ ఇదంతా ఎంత బాగుందో చూడండి, చాలా 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 బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా వస్తే ఒకసారి దీన్ని విజిట్ చేయండి. ఇండియాలోని అతి పెద్ద మాల్ అనమాట ఇది. చూడండి ఎంత బాగుందో. ఈ సీనరీలో ఇవే ఎక్కువసేపు చూస్తూ ఉండాలనిపిస్తుంది. పైనుంచి కింద చూస్తుంటే ఆ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. చక్కగా కొందరు తీరిగ్గా కూర్చొని కొంచెం కాఫీలు, అక్కడ కాఫీ తీసుకోవాలన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది. సరే అక్కడ దాకా వెళ్ళాం కదా, ఏం లేకుండా ఎలా అని చెప్పి కొంచెం కాఫీ తాగుదామా అని వెతికాం. అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి, చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి ఇదంతా ఎంత బాగుందో చూడటానికి. బాగుంది కదా, మీకు కూడా నచ్చింది కదా, చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా, ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తూ ఉంది కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యం, రండి మీరు కూడా. ఇగో ఇక్కడ చూడండి వర్షం పడుతున్నట్లు ఇలా ఉందా, ఆ ట్యూబుల్లాగా అలా ఉందన్నమాట. దానిలో నుంచి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి. చూడండి పైనుంచి కిందకి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి. ఎలా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. చూడండి అది వర్షం పడుతుందేమో అనిపిస్తుంది మనకి, అలా ఉంది ఆ డిజైన్, అలా డిజైన్ చేశారు. చూడండి కింద మొక్కలు పెట్టి చూడండి దీనిలోకి వెళ్తున్నాయి వాటర్, ఇదిగో ఇక్కడికి వెళ్తున్నాయి అన్నమాట వాటర్. బాగుంది అనిపించి ఇది కూడా ఒక వీడియో తీసుకున్నాను. చూడండి ఆ కింద మొక్కలు ఇవన్నీ. తర్వాత ఫ్రూట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. మన ఊళ్ళో అయితే మనకి అయ్యో కొన్ని రకాలు 2 రకాలు 3 రకాలు అంతే దొరుకుతాయి. మాల్లో అన్ని రకాలు. కానీ ఫ్రూట్స్ కూడా కొనాలంటే చాలా కాస్ట్లీ అండి బాబు, ఎంత కాస్ట్లీనో. ఊరికే చూసుకుంటా కళ్ళకు మాత్రం ఇంపుగా చూసుకొని వచ్చామన్నమాట. చూడండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. అన్నీ ఒక రౌండ్ వేసాం. ఇక్కడ కూడా వాళ్ళు ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దని వెనకొచ్చి చెప్తానే ఉన్నారు. తీయట్లేదు అని చెప్పాం. కొంచెం పక్కకి వెళ్ళాం, మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట. చివరికి ఏం తాకుండా ఏం తినకుండా వస్తే పిల్లలు ఫీల్ అవుతారు కదా, అందుకని లెమన్ టీ ఒక్కటి తీసుకున్నామండి. అది కూడా తక్కువ ఉందా, మాల్ అనేసరికి అన్నీ ఎక్కువే ఉంటాయి. చూడండి అందరం కలిసి లెమన్ టీ తీసుకుని వీళ్ళు చక్కగా దీనిలోకి హనీ కూడా సపరేట్గా ఇచ్చారు. మనకి ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు అనమాట. చూసారా ఇక్కడ మా మరిది గారు వాళ్ళ పాప, ఇంకా మేమందరం ఇక్కడ చూడండి, మా అమ్మాయి, మా చెల్లెలు వాళ్ళ బాబు, ఇంకో చెల్లెలు వాళ్ళ బాబు, మా అల్లుడు, మా వారు, అందరం సండే హోల్సేల్గా అందరం కలిసి వెళ్ళిపోయాం. చక్క వాళ్ళు ఊరి నుంచి మా చెల్లెలు వాళ్ళ వచ్చారండి. అదో చూసారా మా అల్లుడు గారు, ఇగో మా చెల్లెలు వాళ్ళ కొడుకు చూసారా తలకాయ ఊపుతున్నాడు. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి. బాయ్.